అంటే 2 రోజుల కింద మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏందంటే, ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇండియా నుంచి H1B మీద అమెరికా పోవాలనుకుంటే ఎవరన్నా, వాళ్ళు $1,00,000 ఫీజు చెల్లించాలని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓన్లీ అమెరికాలో ఉన్నవాళ్ళు కాకుండా బయటి దేశాల నుంచి అమెరికాకు రావాలనుకుంటే, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు, మీరు ఇక్కడ ఇండియా నుంచి మీరు అమెరికా ఇప్పుడు కొత్తగా పోవాలనుకుంటే కొత్త H1B చేయించుకొని ఇప్పుడు పోవాలనుకుంటే మీకు $1,00,000 ఫీజు వర్తిస్తుంది. ఒకవేళ మీ తమ్ముడో లేదంటే మీ అబ్బాయో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గాబరపడదు. మీ అబ్బాయి కానీ మీ తమ్ముడు కానీ మీ సోదరులు కానీ మీ సోదరిమణులు కానీ ఎవరైనా అమెరికాలో H1B మీద ఉంటే వాళ్ళు రెన్యువల్ సందర్భంలో కానీ ఏ విషయంలో కానీ $1,00,000 వాళ్ళకు వర్తించదు. $1,00,000 ఫీజు అన్నది వాళ్ళకు వర్తించదు. వాళ్ళు కట్టనవసరం లేదు. వాళ్ళు పాత పద్ధతుల ప్రకారమే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫీ స్ట్రక్చర్ ఉందో $200 రెగ్యులర్ ఫీ, $1,000 ప్రీమియం ప్రాసెసింగ్ ఏదో అది కడితే వాళ్ళ H1B రెన్యువల్ అవుతుంది. వాళ్ళు గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి H1B వీసా తల్లిదండ్రులు, వర్క్ వీసా మీద ఉన్నటువంటి మీ పిల్లల విషయంలో మీరు ఇక్కడ తల్లిదండ్రులు గాబరపడద్దు. టీవీ ఛానళ్ళలో వచ్చేటివి కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటివి కానీ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ మీరు విని గాబరపడద్దు.